హాయ్ ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. భాగ్య అమర్ తన మీద అర్చన విషయం గురించి ఆలోచిస్తూ ఉంటే ఇక రాతోడు ఏం జరిగింది మిస్సమ్మ, ఎందుకు అలా ఉన్నావని చెప్పి భాగ్యని అడుగుతూ ఉంటాడు. ఇక అప్పుడు భాగ్య మరేం లేదు రాతోడు, ఇందాక గదిలో ఫైల్ సర్దుతూ ఉంటే నాకు ఒక సర్టిఫికేట్ కనిపించింది. అది అడాప్షన్ సర్టిఫికేట్ లాగా ఉంది. ఆ పేపర్ని చూడగానే ఎందుకో తెలీదు మీ సార్ నా మీద బాగా అరిచారు. ఆయన ఎందుకు అలా అరిచారో నాకు అసలు అర్థం కావడం లేదు. చూస్తుంటే ఆయన ఏదో దాస్తున్నట్టుగా నాకు అనిపిస్తుంది అని బాగి అంటూ ఉంటే ఇకప్పుడు రాతోడు కంగారు పడిపోతూ, లేదు మిస్సమ్మ, అసలు సార్కి దాయాల్సిన అవసరం ఏముంటుంది, ఎందుకు దాస్తారులే అని చెప్పి రాతోడు అంటూ ఉంటే, నా ఉద్దేశం అది కాదు రాతోడు, ఒకవేళ ఆ నిజం మమ్మల్ని అందరినీ బాధ పెట్టే నిజం అయ్యి ఉంటుంది, అందుకే అయినా మమ్మల్ని బాధ పెట్టకూడదని దాస్తున్నారేమో అని చెప్పి బాగి అంటూ ఉంటే, అటువంటిదేం లేదులే మిస్సమ్మ, నువ్వు ముందు వెళ్ళి పడుకో, లేట్ అయిపోతుంది అని చెప్పి రాతోడు అలా బాకీని అక్కడి నుండి పంపించేస్తాడు. ఇక ఆ తర్వాత రాతోడు మనసులో అసలు ఇన్ని సంవత్సరాల తర్వాత ఆ అడాప్షన్ సర్టిఫికేట్ అంజలి పప్ప కంటపడటం ఏంటి, చూస్తుంటే ఏదో కీడు జరగబోతున్నట్టుగా నాకు అనిపిస్తుంది అని చెప్పి రాతోడు కంగారు పడిపోతూ ఉంటాడు. మరో పక్క రణవీర్ తన కూతురు దుర్గని తలుచుకుంటూ తన కూతురు చిన్నప్పటి ఫోటోని పట్టుకొని అలా బెడ్ మీద నిద్రపోతూ ఉంటాడు. మనోహరి బాబ్జీని తీసుకొని రణవీర్ ఉండే ప్లేస్కి వెళ్ళి కిటికీలో నుండి అలా రణవీర్ని చూస్తూ ఉంటుంది. ఇక దుర్గ ఫోటోని పట్టుకొని రణవీర్ నిద్రపోతూ ఉంటే అప్పుడు మనోహరి 9 నెలలు కష్టపడి మోసి ప్రాణాలకు తెగించి దాన్ని కన్నది నేను, మరి నువ్వెందుకు పట్టుమని 10 నెలలు దాంతో లేవు, ఇంత ఓవర్ యాక్షన్ చేస్తున్నావు, నీకెందుకురా అదంటే అంత ప్రేమ అని చెప్పి మనోహరి అంటూ ఉంటుంది. ఇక అప్పుడు బాబ్జీ, మేడం మీకు ఒక కూతురు కూడా ఉందా అని చెప్పి అంటూ ఉంటే, అవును ఒకప్పుడు ఉండేది, ఇప్పుడు ఎక్కడ ఉందో తెలీదు, వదిలించుకుని వచ్చేసాను అని చెప్పి మనోహరి అంటూ ఉంటే అప్పుడు బాబ్జీ, మేడం మీకు ప్రాణాలు తీసేంత క్రూరత్వం ఉంటే మీది పంతమేమో అనుకున్నాను, కానీ మరి నెలల పాపగా ఉన్న కూతుర్ని కూడా వదిలించుకొని వచ్చేసారంటే అసలు మీరు మనిషిగా ఎలా పుట్టారు అని చెప్పి బాబ్జీ అంటూ ఉంటాడు. ఇక అప్పుడు మనోహరి, మరి అలా అంటే నువ్వు కూడా ఆరుని చంపడంలో నాకు సహాయం చేశావు, ఆరుని చంపేసి ఆ పిల్లలకు దూరం చేశావు, నువ్వు నేను మంచితనం గురించి అసలు మాట్లాడుకోకూడదు బాబ్జీ అని చెప్పి మనోహరి అంటూ ఉంటుంది. నాది అవసరం మేడం అని చెప్పి బాబ్జీ అంటూ ఉంటాడు. ఇక అప్పుడు మనోహరి, నీది అవసరమైతే నాది పగ, పంతం, ప్రేమ, నేను అనుకున్నది సాధించడం కోసం ఎవరు ఏమనుకున్నా నేను పట్టించుకోను అని చెప్పి మనోహరి అనుకుంటూ ఉంటుంది. ఇక రణవీర్ నిద్రలో కలవరిస్తూ, అమ్మ దుర్గమ్మ, నీ తండ్రి వచ్చేస్తున్నాడు, నిన్ను దూరంగా ఆ మనోహరి నుండి తీసుకెళ్ళిపోతాడు, నువ్వేం కంగారు పడకు అని చెప్పి అలా అంటూ ఉంటే అప్పుడు మనోహరి, రే రణవీర్, రాజు ప్రాణం చిలకలో ఉన్నట్టుగా నా ప్రాణం నేను వద్దనుకుని వదిలేసిన నా బిడ్డ దుర్గలో ఉంది, దుర్గ కోసం నువ్వు 6 ఏళ్లుగా దేశంలో ఉన్న మూల మూలలో తిరిగి మరి నన్ను పట్టుకున్నావు, ఆ దుర్గ కోసం నన్ను వెంటాడుతూనే ఉన్నావు, దుర్గను నీకిచ్చేసిన రోజున ఖచ్చితంగా నువ్వు నన్ను చంపేస్తావు, ఆలోపే నువ్వు ఈ సిటీ దాటి వెళ్ళిపోవాలి, బాబ్జీ నువ్వేం చేస్తావో నాకు తెలీదు, ఎట్టి పరిస్థితుల్లోనూ వీడు హైదరాబాద్లో ఉండడానికి వీల్లేదు, వీడిని కలకత్తా పంపించేలా ఏర్పాటు చెయ్యి అని అలా మనోహరి అంటూ ఉంటుంది. రే రణవీర్, నా చుట్టూ ఉన్న సమస్యలు పరిష్కరించుకోవాలంటే ఒకటే మార్గం, నేను వద్దనుకొని వదిలేసిన దుర్గ ఎక్కడుందో నేను తెలుసుకోవాలి, నువ్వు మర్యాదగా కలకత్తా వెళ్ళి నీ కూతురు దుర్గను కాళికా మాతలో చూసుకో, కాదని నా జోలికి వస్తే నీ ప్రాణాలు మిగలవు అని చెప్పి అలా మనోహరి రణవీర్ వైపు చూస్తూ వార్నింగ్ ఇస్తూ పద అంటూ ఇక అలా బాబ్జీని తీసుకుని అక్కడ నుండి వెళ్ళిపోతుంది. మరో పక్క అమర్ తన గదిలో కూర్చొని అంజు గురించి ఆలోచిస్తూ ఉంటాడు. ఆరు మెల్లిగా ఇంట్లోకి వస్తూ, మిస్సమ్మ లేదు కదా, ఒకవేళ మిస్సమ్మ నన్ను చూస్తే 1,00,000 ప్రశ్నలు వేసి చంపేస్తుంది అని చెప్పి మెల్లిగా లోపలికి వస్తూ ఉంటే అమర్ వాళ్ళ నాన్నగారు హాల్లో ఫోన్ మాట్లాడుతూ ఫోన్లో గట్టిగా నవ్వుతూ ఉంటారు. దాంతో ఆరు ఒక్కసారిగా భయపడిపోయి ఇక అలా మెల్లిగా మెట్లకి అమర్ గదిలోకి వస్తుంది. అమర్ డైరీని చదువుతూ ఉంటాడు. ఆయన డైరీ చదువుతున్నారంటే ఖచ్చితంగా మనోహరి గురించి నేను రాసింది కూడా చదువుతారు, అప్పుడు ఎవరి ప్రమేయం లేకుండా మనోహరిని ఆయన ఇంట్లో నుండి గెంటేస్తారు అని చెప్పి ఆరు ఆనందపడిపోతూ ఉంటుంది. ఇక అప్పుడు అమర్
డైరీలో ఏదో రాస్తూ ఉంటే ఆరు వచ్చి అమర్ పక్కన నిలబడి చూస్తూ ఉంటుంది. ఆరు, నీ గతం గురించి, నీ కన్న వాళ్ళ గురించి నేను మొత్తం తెలుసుకున్నాను. నీ గతం నాకు సంతోషాన్ని ఇస్తుందనుకుంటే తీరని బాధను మిగిల్చింది. ఎవరితో చెప్పుకోవాలో కూడా అర్థం కావడం లేదు. మోయలేని భారాన్ని నా గుండెల్లో మోస్తున్నాను. నీ గురించి నీ కన్న వాళ్ళకు నిజాన్ని నేను ఎప్పటికీ చెప్పలేని పరిస్థితుల్లో ఉన్నాను అని చెప్పి అమర్ దయచేసి నన్ను క్షమించారు అని చెప్పి అలా డైరీలో రాస్తూ ఉంటే అప్పుడు ఆరు, నా కన్న వాళ్ళ గురించి మీరు నిజం దాస్తున్నారంటే ఏ పరిస్థితుల్లో అలా చేస్తున్నారు నేను అర్థం చేసుకోగలనండి, దాని గురించి మీరు బాధపడకండి అని చెప్పి ఆరు అలా అమర్ వైపు చూసి అంటూ ఉంటుంది. తర్వాత అమర్ అంజు గురించి మాట్లాడుతూ, అంజు నా రక్తం పంచుకొని పుట్టకపోయినా కూడా అంజు నా కూతురే. తను నా కూతురు కాదన్న విషయాన్ని అంజుకు కానీ ఈ ప్రపంచానికి కానీ చెప్పే ధైర్యం నాకు లేదు. అంజు లేని ఈ ఇంటిని కానీ నా భవిష్యత్తును కానీ నేను ఊహించుకోలేనారు. తన కన్న వాళ్ళను వెతికి పట్టుకొని అంజుని వాళ్ళకు నేను అప్పగించలేను. ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు అని చెప్పి ఐ మిస్ యూ ఆరు అని చెప్పి అమర్ ఏడుస్తూ ఉంటే అప్పుడు ఆరు అమర్ని హగ్ చేసుకొని ఎంతగానో బాధపడిపోతూ ఉంటుంది. ఇక ఇంతలో బాగి అమర్ గది వైపు వస్తూ ఉంటుంది. ఆరు కూడా అలా అమర్ని హక్ చేసుకుని ఏడుస్తూ ఉంటే అప్పుడే బాగి అటువైపుగా వస్తూ ఉంటుంది. ఇక బాగి తనని ఎక్కడ చూసేస్తుందేమోనని కంగారు పడిపోతూ ఆరు తలుపు చాటున దాక్కుంటుంది. బాగి అలా అమర్ని చూసి అక్కడి నుండి సైలెంట్గా వెళ్ళిపోతూ ఉంటే ఒక్క నిమిషం మిస్ అమ్మా అని చెప్పి అమర్, రాత్రి నేను కొంచెం నీ మీద సీరియస్ అయ్యాను, నన్ను క్షమించని చెప్పి సారీ చెబుతాడు. నిజానికి తప్పు నాదేనండి, నేనే మీ ఫైల్స్ని ముట్టుకోకుండా ఉండాల్సింది, ఏదో ఖాళీగా ఉన్నాను కదా అని సర్దుద్దాం అనుకున్నాను అని చెప్పి బాగి అంటూ ఉంటే, మిస్ అమ్మ నీకు ఇంట్లో ఏ వస్తువునైనా ముట్టుకునే హక్కు ఉంది, కానీ నా 6 జ్ఞాపకాలు ఆ కబోర్డ్లో ఉన్నాయి, నాకంటూ మిగిలింది కేవలం ఆ జ్ఞాపకాలు మాత్రమే, అందుకే వాటిని ఎవరు ముట్టుకున్నా నాకు నచ్చదు మిస్ అమ్మ అని చెప్పి అమర్ అంటూ ఉంటే, అక్క విషయంలో మీరు నాకంత ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదండి, నేను అర్థం చేసుకోగలను అని చెప్పి బాగి అంటూ ఉంటుంది. బాగి మాటలకు ఆరు ఎంతగానో ఎమోషనల్ అవుతూ ఉంటుంది. బాగి అక్కడి నుండి వెళ్ళిపోయిన తర్వాత అప్పటి వరకు తలుపు చాటున దాక్కున్న ఆరు కూడా మెల్లిగా అక్కడి నుండి వెళ్ళిపోతుంది. మరోపక్క అంజుతో పాటు మిగతా పిల్లలంతా కూడా క్రికెట్ ఆడుతూ ఉంటారు. అంజు అలా బ్యాట్తో బాల్ని కొట్టగానే ఆ బాల్ అప్పుడే కార్లో నుండి కిందకి దిగి ఇంట్లోకి వస్తున్న మనోహరికి తగులుతుంది. దాంతో అంజు, నువ్వే కదా బాల్ కొట్టావు, వెళ్ళి తీసుకురా అని చెప్పి అమ్మో అంటూ ఉంటే అంజు మనోహరి దగ్గరికి వచ్చి, సారీ ఆంటీ, ఆ బాల్ కొట్టింది నేనే, కొంచెం బాల్ ఇస్తారా, మేము ఆడుకుంటామని చెప్పి అంటూ ఉంటే మనోహరి సీరియస్ అవుతూ, ఏంటి అంజు ఇది, ఒకవేళ బాల్ కార్ గ్లాస్కి తగిలి గ్లాస్ పగిలిపోతే అప్పుడు ఏంటి అని చెప్పి అంటూ ఉంటుంది. మీరు మరీ ఆంటీ, మేము కొట్టే ఫోర్స్కి కార్ గ్లాస్ కూడా పగులుతుందా అని చెప్పి అంజు నవ్వుతూ ఉంటుంది. మాటకు మాట ఎదురు సమాధానం చెబుతావా అని చెప్పి అలా అంజుని మనోహరి కొట్టబోతూ ఉంటే ఇక అప్పుడే అక్కడికి వచ్చిన రణవీర్, ఆగు మనోహరి అంటూ గట్టిగా అరుస్తాడు. రణవీర్ అక్కడికి వచ్చిన తర్వాత పిల్లల మీద చేయి చేసుకోవడం తప్పు అని అలా రణవీర్, ఒకవేళ మీకు పెళ్ళయ్యి పిల్లలున్నా కూడా పిల్లల్ని దగ్గరికి తీసుకొని ఇలా ప్రేమగా చూసుకోవాలని కూడా మీకు తెలియదేమో అని చెప్పి రణవీర్ అంటూ ఉంటాడు. నేను కొంచెం సైలెంట్గా ఉంటే బెటర్, లేకపోతే నా గురించి నిజం బయట పెట్టేలాగా ఉన్నాడు అనుకుని మనోహరి, సారీ అంజు, ఏదో కోపంలో అలా తిట్టేశాను అని చెప్పి అంటూ ఉంటే, పర్వాలేదండి, ఒక్కోసారి పెద్దవాళ్ళు కూడా పొరపాట్లు చేస్తుంటారని మా అమ్మ నాకు చెబుతూ ఉండేది అని చెప్పి అంజు అంటూ ఉంటుంది. ఇక తర్వాత అంకుల్కి థ్యాంక్స్ చెప్పు అని అమ్ము అంటూ ఉంటే అంజు రణవీర్కి షేక్ హ్యాండ్ ఇస్తూ, చాలా థ్యాంక్స్ అంకుల్ అని చెప్పి అంటూ ఉంటే ఇక అంజు షేక్ హ్యాండ్ ఇవ్వగానే, నువ్వు నాకు షేక్ హ్యాండ్ ఇస్తూ ఉంటే అచ్చం నా కూతురు దుర్గా షేక్ హ్యాండ్ ఇస్తున్నట్టుగానే అనిపిస్తుందమ్మా అని చెప్పి రణవీర్ అంటూ ఉంటాడు. దుర్గానా, దుర్గా ఎవరు అని చెప్పి అంజు రణవీర్ని అడుగుతూ ఉంటుంది. ఇక రణవీర్ మాటలు విన్న మనోహరి ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది. ఇక అలా అంజు చేతి స్పర్శ ద్వారా రణవీర్ తన కూతురు దుర్గని గుర్తు చేసుకుంటూ ఉంటాడు.